ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ అలివేలు మంగాపురం తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తులారాశి. ఈ తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం గ్రహస్థితులను పరిశీలిస్తే లాభస్థానంలో కేతువు, పంచమ స్థానం లక్ష్మీ స్థానంలో రాహు ఉండటం, 6వ స్థానంలో శని భగవానుడు ఉండటం, శని సువర్ణమూర్తిగా ఉండటం, అట్లాగే భాగ్యస్థానంలో గురువు ఉండటం, జూన్ నుంచి దశమ స్థానంలోకి రావడం, ఇవన్నీ కూడా తులారాశికి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. చేస్తున్న పనులు అనుకూలంగా ఉంటాయి. ప్రతి పనిలోనూ కూడా మంచి పట్టు సాధించగలిగాము. ఇన్నాళ్ళకి ఒక కృషి ఫలించింది, మనం చేస్తున్న దానికి భగవంతుడు ప్రాప్తింపజేశాడు అనేటువంటి ఒక సత్ఫలితం అయితే ఉంటుంది. సంతాన పరంగా అనుకూలంగా ఉంది. సంతానం మీకు అనుకూలమైన మార్పులుగా ఉంటారు. ఇంతవరకు నా సంతానం మాట వినట్లేదు, అట్లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మాట వింటున్నారు, ఇది నాకు సంతృప్తిని కలిగిస్తుందని మానసికంగా మీకు ఆనందం కలుగుతుంది. అట్లాగే వీలున్నంత వరకు కూడా ఈ సంవత్సరం ఎక్కువ శివారాధన చేయండి, మరింత సత్ఫలితాలు పొందగలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ సంవత్సరం మీరు గ్రహపరమైన విషయాల్లో ఎటువంటి దానాలు చేయాల్సిన అవసరం లేదు. వీలున్నంత వరకు కూడా శివారాధన నిత్యం చేసుకున్నట్లయితే మరింత సత్ఫలితాలు పొందగలిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. నమస్కారం.